అస్సలాం అలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో సింపుల్గా టేస్టీగా క్యారెట్ ఫ్రై అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక అరకేజీ క్యారెట్ పైన తోలంతా చెక్కేసిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. మరి సన్నగా అంటే మరి సన్నం కాదు, కొద్దిగా మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలి. అరకేజీ క్యారెట్ని అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఈ పోపు దినుసులు అంతా బాగా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్ది కరివేపాకు. ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా క్యారెట్ వేసిన తర్వాత 1 నిమిషానికి ఇలా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే ఈ క్యారెట్ పైన ఇలా వేసుకోవాలి. ఇలా కొద్ది సన్నగా కట్ చేసుకుంటేనే క్యారెట్ ఇచ్చి తొందరగా ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాల్లో అయితే క్యారెట్ అయితే ఉడికిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టుకుందాము. ఇప్పుడైతే 10 నిమిషాలు అయితే అయింది. ఒకవేళ క్యారెట్ ఉడకపోయినా సరే మరి కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకొని ఉడికించుకుంటే ఉడికిపోద్ది. ఇప్పుడైతే క్యారెట్కి సరిపడైతే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకొక నిమిషానికి అయితే మూత పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత తీసుకోవాలి. క్యారెట్ ఉడికిందా లేదా చూద్దాము. అప్పుడప్పుడు ఇలా క్యారెట్ ఫ్రై కూడా చేసి పెడతా ఉండాలి. కంటికి వచ్చి మంచిది క్యారెట్. చూసారు, క్యారెట్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ క్యారెట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత 1 నిమిషానికి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే సింపుల్గా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పైన అయితే కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడైతే సింపుల్గా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.